గిట్టుబాటు ధర లేక రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు గోసలు పడుతున్నారు. అటు అకాల వర్షానికి సరైన దిగుబడి రాకపోగా పండిన పంటకు సరైన ధర లేక నష్టపోతున్నారు. పండించిన పంటకు వచ్చిన ధర ఆటో ఛార్జీలకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిర్చి రైతులు. రాష్ట్రంలో ఈ సీజన్లో మిర్చి పంటకు గిట్టుబాటు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్లకు మిర్చి పోటెత్తింది. ఈ సీజన్లోనే అత్యధికంగా నిన్న ఖమ్మం మార్కెట్కు 1,00,000 బస్తాలకు పైగా మిర్చిని తీసుకొచ్చారు రైతులు. ఖమ్మం జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని పలు జిల్లాల నుంచి రైతులు పంటను అమ్మేందుకు తెచ్చారు. వరుసగా 2 రోజుల సెలవుల తర్వాత మార్కెట్ ప్రారంభం కావడంతో భారీగా మిర్చి బస్తాలు వచ్చాయి. మార్కెట్ యార్డ్ మొత్తం నిండిపోగా రేటు విషయంలో మరోసారి రైతులకు నిరాశ ఎదురైంది. సోమవారం క్వింటాల్ మిర్చి జెండా పాట 14,000 పలకగా 1-2 లాట్లను మాత్రమే ఈ ధరకు కొనుగోలు చేశారు. మోడల్ ధర 13,300 నమోదు కాగా మిగిలిన రైతుల దగ్గర 6,000 చొప్పున కూడా కొనుగోలు చేశారు. దీంతో తమకు పెట్టుబడి, ఇతర కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రేటు విషయంలో తమకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం క్వింటా 25,000 వరకు పలికిన తేజ రకం మిర్చి ధర ఇప్పుడు అందులో సగానికి పడిపోయిందని, మార్కెటింగ్ శాఖ అధికారులు జెండాపాట రేటును గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా ఆ రేటు ఒకరిద్దరికి మాత్రమే దక్కుతోందని అంటున్నారు. రంగు తక్కువగా ఉందని, క్వాలిటీ లేదని కొర్రీలు పెడుతూ వ్యాపారులు రేటు తగ్గిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ముందుగా చెప్పిన రేటును కూడా తగ్గించి కాంటాలు అయ్యే టైంలో క్వింటాకు 300 రూపాయల వరకు కోత పెడుతున్నారు ని రైతులు చెప్తున్నారు. దీంతో 8,000కు చివరకు 6,000 ధరకు కూడా మిర్చిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడం, ఎక్స్పోర్ట్ ఆర్డర్లు రాకపోవడంతో రేటు తగ్గుతోందని వ్యాపారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలోనే తేజ రకం మిర్చిని రైతులు సాగు చేస్తారు. ఘాటు ఎక్కువగా ఉండడంతో ఈ రకానికి విదేశాల్లో మస్తు డిమాండ్ ఉంటుంది. గతంలో ఇక్కడ నుంచి థాయిలాండ్, బంగ్లాదేశ్, మలేషియా, చైనా, సింగపూర్ లాంటి దేశాలకు మిర్చి ఎగుమతి అయ్యేది.